వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అబద్ధాలతో, అసత్యాలతో, తప్పుడు హామీలతో అక్రమమైన మార్గంలో తన సాక్షి పేపరు, సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల ద్వారా, అలాగే సోషల్ మీడియా, పేటీఎం, 5 రూపాయల బ్యాచ్ ద్వారా అనేక రకాలైనటువంటి అబద్ధ వార్తలని పుంకానుపుంకాలుగా ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దళితుల మీద అత్యాచారాలు కానీ అలాగే దాడులు, దౌర్జన్యాలకి మీరు సమాధానం చెప్పాలి, వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మరి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ సెంట్రల్ విభాగం మరి ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోడి కత్తి సీనుకి సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి నా ఎస్సీలు అని ఏదైతే అమాయకులైనటువంటి ఎస్సీలని వంచి వారి యొక్క ప్రేమగా ఉంటున్నాను అని చెప్పి వారిని దగ్గరికి తీసుకొని వాళ్ళనే హత్యలు, అలాగే అత్యాచారాలు, దౌర్జన్యాలు చేస్తున్న దానికి ఒక మచ్చుకు ఉదాహరణ కోడికత్తి సీను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, మా దళిత బిడ్డ అయినటువంటి శ్రీనివాసుని మరి వెంటనే విడుదల చేసేలాగా నీ చర్యలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు వెంటనే కోర్టుకి హాజరై ఆ రోజు నేను చెప్తేనే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి క్షమాపణ చెప్పి మరి ఆ కోడికత్తి సీను విషయంలో అతను అమాయకుడు, అతనికి ఏమీ తెలియదని చెప్పేసి నువ్వు సాక్ష్యం చెప్పకపోగా మరి ఈ రోజున నువ్వు ఏరు దాటిన తర్వాత తెప్పతగిలేసినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత జాతి మీద ఈ రోజున హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యకాండను సాగిస్తూ ఎంతోమంది ఉసురు పోసుకున్నావు. ఒక డాక్టర్ సుధాకర్ అయితేనేమి, డాక్టర్ అచ్చెన్న అయితేనేమి, కిరణ్ కుమార్ అయితేనేమి, అలాగే వరప్రసాద్ అయితేనేమి, మా నాగమ్మ అయితేనేమి, ఇట్లాగా దళితుల మీద 300 మంది మీద హత్యలు, అత్యాచారాలు చేస్తూ మరి ఈ రోజున మరి వారానికి 3 హత్యలు, మానభంగాలు, అలాగే దౌర్జన్యాలు కావిస్తూ నీ యొక్క అరాచక పాలన నువ్వు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఈ దళితులందరూ తీసుకుంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఓటు అనే హక్కు ద్వారా మనల్ని మోసం చేసినటువంటి ఈ దళిత వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు అనే ఆయుధం, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం ఓటు, ఆ ఓటు ద్వారానే మనం సమాధానం చెప్పి ఈ వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని సమాధి చేసేదాకా మేమందరం పోరాడతామని, అలాగే కోడికత్తి సీనుకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.